వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇటీవల ఒక పెళ్లికి హాజరయ్యారు. సో హాజరవ్వడంతో పాటు తమిళనాడుకు సంబంధించిన కొంతమంది పొలిటీషియన్ని అండ్ ఫిలిమీ ఇండస్ట్రీకి సంబంధించిన కొంతమంది ప్రముఖులతో ఆ పెళ్లిలో సందడి చేశాడు. ఆ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి, వైరల్ అవుతున్నాయి. ఇంతకీ జగన్మోహన్ రెడ్డి హాజరైన పెళ్లి వేడుక ఎవరిది? అండ్ ఆ పెళ్లి వేడుకకి కేంద్ర మంత్రులు అండ్ దాంతోపాటు తమిళనాడుకు సంబంధించిన ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు, స్టాన్లిన్ లాంటి ముఖ్యమంత్రులు కూడా హాజరయ్యారు. ఇంతకీ ఆ పెళ్లి వేడుక ఎక్కడ జరిగింది, ఎవరిది, అండ్ 3 రోజుల పాటు చెన్నైలో జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఆగాల్సి వచ్చింది? సో ఇట్లాంటి విషయాలన్నీ కూడా ఈ వీడియోలో మనం మాట్లాడదాం. సో చాలా సందర్భాల్లో ఇట్లాంటి శుభకార్యాలకి ఎక్కడైనా అటెండ్ అవ్వాల్సి వస్తే ఒక అరగంటో, గంట పాటు ఉండి వెళ్ళిపోయే జగన్మోహన్ రెడ్డి ఈ పెళ్లి వేడుకల్లో మాత్రం పెళ్లి వేడుక మొత్తం కంప్లీట్ అయ్యే వరకు అండ్ వచ్చే ప్రముఖులతో మాట్లాడుతూ, ఆలింగనాలు చేసుకుంటూ, ఫోటోలు అండ్ దాంతోపాటు చిన్నపాటి చర్చలతో గడిపాడనమాట. సో ఆ ఫోటోలే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఆ ఫోటోలే వైరల్గా మారుతున్నాయి. సో అక్కడ జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన అన్న కొడుకు సోహెల్ పెళ్ళి అనమాట అది. సో ఆ పెళ్లి వేడుకలకి హాజరవ్వాల్సిన కుటుంబ సభ్యుల సమేతంగా అండ్ కుటుంబ సభ్యుల పెళ్లి కాబట్టి పెళ్లి వేడుకకు ఒక రోజు ముందు అండ్ ఆ పెళ్లికి సంబంధించిన అన్ని సెరమనీస్ అయిపోయే వరకు కూడా అక్కడే గడిపాడు. అండ్ ఆ పెళ్లికి సంబంధించి తమిళనాడు సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు అండ్ ఖర్గే లాంటి వాళ్ళు కూడా హాజరయ్యారు. సో దానికి కారణం ఏంటంటే పెళ్లి కూతురు తండ్రి ఎవరైతే ఉన్నారో ఆయన తమిళనాడులో ఒక ప్రముఖ వ్యాపారవేత్త. సో ఆయన కూతురే వధువుగా ఉందన్నమాట. సో అందుకనే చాలామంది ప్రముఖులతో సందడిగా మారింది తమిళనాడులో ఒక ప్యాలెస్లో జరిగిన ఈ వివాహ వేడుక. అందుకని దానికి సంబంధించిన ఇందాక నేను చెప్పినా కదా వ్యాపారవేత్త అని. సో ఆయన మురుగప్పన్, అరుణాచలం మురుగప్పన్ అండ్ మురుగప్పన్ కంపెనీస్కి సంబంధించి ఎన్నో కంపెనీస్ ఉన్నాయి అండ్ ఒక టాప్ మోస్ట్ కంపెనీస్లో మురుగప్పన్ కంపెనీస్ కూడా వన్ ఆఫ్ ఇట్. సో ఆయన కూతురే వేదిక. ఆ వేదికతో సోహెల్ పెళ్లి జరిగింది. సో ఇది ప్రేమ పెళ్లి కావడం అండ్ దాంతోపాటు మురుగప్పన్కి తమిళనాడు రాజకీయ ప్రముఖులతో ఉండే సత్సంబంధాలు కావచ్చు అండ్ సినీ ప్రముఖులతో ఉండే సత్సంబంధాలతో చాలామంది సినీ రాజకీయ ప్రముఖులు ఈ పెళ్లికి హాజరయ్యారు. కేవలం తమిళనాడుకు మాత్రమే కాదు, ఈవెన్ తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన రాజకీయ ప్రముఖులు ఉన్నారు. అందులో సినీ ప్రముఖులు అంటే మోహన్ బాబు లాంటి వాళ్ళు అండ్ మోహన్ బాబు కూతురు వీళ్ళందరూ కూడా కుటుంబ సమేతంగా ఆ పెళ్లికి హాజరయ్యారు. అండ్ ఈ సందర్భంలో ఎక్కడైనా జనరల్గా పొలిటీషియన్స్ ఒక వేదిక పైన కలిశారు అంటే పార్టీలకు సంబంధం లేకుండా రాజకీయాలకు సంబంధించి ఏదో ఒక చర్చ జరుగుతుంటుంది. అందుకనే ఇప్పుడు రాజకీయాల్లో హాట్ టాపిక్ ఏంటి అంటే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా తమిళనాడు రాజకీయాల్లో ఉండే జగన్ ఫోటోలే. కేవలం తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాదు, తమిళనాడులో కూడా వైరల్ అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఏ పెళ్లి వేడుక అయినప్పటికీ, ఒక పర్సనల్ ఫంక్షన్ అయినప్పటికీ, ఏ ఇద్దరు రాజకీయ నేతలు కలిసిన దట్టు మాజీ ముఖ్యమంత్రికి సంబంధించిన ఒక పెళ్లి వేడుకకి వచ్చినప్పుడు ఎక్కడో ఒక చోట రాజకీయానికి సంబంధించిన చర్చ జరుగుతూనే ఉంటుంది. సో అలాంటి చర్చలు కూడా అక్కడ జరిగాయి అనే వార్తలు కూడా గుప్పమనిపిస్తున్నాయి.